వీధి కుక్కల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ ఆమోదయోగ్యం కావకపోవచ్చు, కానీ పేద ప్రజలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే నిజంగా చాలా ఊరటనిచ్చింది అనుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, రోడ్ సైడ్ నివసించే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న గుడారాలు వేసుకొని, వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు, ఈ వీధి కుక్కలు అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. పాపం అవి ఎప్పుడు దాడి చేస్తే వాటి చిన్నపిల్లలు వాళ్ళు డిఫెండ్ చేసుకోలేరు కదా, పెద్దోళ్ళు అంటే ఏదో పెట్టి కొడతారు, వాటిని ఎప్పుడు దాడి చేస్తాయో తెలియదు కుక్కలు. ఇప్పుడు మనిషి మీద అటాక్ చేసే అన్ని వైల్డ్ యానిమల్స్ పరిగణలోకే వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కుక్క అయినా, సింహం అయినా, పులి అయినా, ఏదన్నా సరే. సో ఏదైతే ఈ తీర్పు వల్ల ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు చూడండి, డాగ్ లవర్స్ అంతా, వీళ్ళంతా యానిమల్ లవర్స్ అంతా. యానిమల్ లవర్స్ అంటే ఓన్లీ డాగ్ ఒకటే కాదు, ఇప్పుడు గోట్ కూడా యానిమల్ కింద వస్తుంది. ఆ గోట్ మాంసాన్ని లేదంటే చికెన్ని కట్ చేసి పీసుల కింద డాగ్కి వేస్తే మరి అది ఎక్కడ యానిమల్ లవర్ అనేది నాకు అర్థం కాలే. సో ఈ కుక్కల ప్రేమికులు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో, నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు. మీకు అంత ఇష్టం ఉంటే మీకు తగ్గట్టు, ఇప్పుడు సదా గారు ఏడుస్తున్నారు, లేదంటే అక్కినేని అమల గారు ఏడుస్తున్నారు, త్రిష ఏడుస్తుంది, ఇలాంతా ఏడుస్తున్నారు కదా. అక్కినేని అమల గారు 1,00,000 స్ట్రీ డాగ్స్ని లేదంటే ఒక 10,000 స్ట్రీ డాగ్స్ని మీ స్తోమత ప్రకారం తెచ్చుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని పెంచుకోండి. అదే త్రిషని, సదా వీళ్ళందరూ కూడా ఒక 5,000, 1,000 మీ ఓపిక, మీ యొక్క స్తోమత బట్టి తెచ్చుకొని ఒక ఖాళీ ప్లేస్లో పెంచుకొని, అప్పుడు మీరు వాటి మీద ప్రేమ చూపించినట్టు ఉంటుంది, వాటిని సంరక్షించినట్టు ఉంటుంది. సో అలా ఈ డాగ్ లవర్స్ ఎవరైతే మొత్తం అంతా ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ తలో ఒక 10, 20 వాళ్ళ స్తోమత ప్రకారం తీసుకొచ్చి వాళ్ళని ఇంట్లో పెంచుకోండి. అప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకంటే అఫీషియల్గా రోజుకి 10,000 డాగ్ బైట్ అటాక్స్ జరుగుతున్నాయి ఇండియాలో. అంటే సంవత్సరానికి 3.7 మిలియన్ డాగ్ బైట్ అటాక్స్ అఫీషియల్గా జరుగుతున్నాయి. ఇందులో ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది ర్యాబిస్ వచ్చి చనిపోతున్నారో లెక్క మనకి ఆన్లైన్లోనే ఉంది. సో ఏదైతే డాగ్ ప్రొటెస్టెంట్స్ అంతా వాళ్ళంతా గేటెడ్ విల్లాల్లోనో, లేదంటే పెద్ద పెద్ద భవనాల్లోనో, లేదంటే అపార్ట్మెంట్స్లోనూ ఉంటారు. ఆ అపార్ట్మెంట్స్లోని గేటెడ్ విల్లాలోకి స్ట్రే డాగ్స్ అనేవి రావు, గేట్ లోపలికి రానివ్వరు. సో వాళ్ళకి ఆ బాధ తెలియదు. రోడ్ సైడ్ నివసిస్తారు చూడండి, వాళ్ళకి తెలుస్తుంది నొప్పి. ఎవరైతే పేరెంట్స్ చిన్న పిల్లల్ని కోల్పోయారు చూడండి ఈ డాగ్ బైట్స్ అటాక్ వల్ల. మొన్న గుజరాత్లో రీసెంట్గా పెంచుకున్న కుక్కే, స్ట్రే డాగ్ కూడా కాదు, ఒకళ్ళు ఎవరో పెంచుకున్న కుక్క 6 నెలల్లో ఒక పసికందుని చంపేసింది కరిసేసి. మరి ఇప్పుడు మనిషిని చంపితే అది కంపల్సరీ అది వైల్డ్ యానిమల్ కేటగిరీలోకి వస్తుంది తప్ప సాధు జంతువుల్లోకి అయితే రాదు. ఇప్పుడు గోడ్స్ సాధు జంతువు, ఎందుకు మనల్ని ఏం చేయదు. అలాంటి మనల్ని ఏం చేయనా పోనా మనం దాన్ని కోసుకొని తినేస్తున్నాం. అప్పుడు మరి అది దాని గురించి అగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేయరు. మరి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? గోడ్స్ కూడా మరి అవి కూడా యానిమల్సే కదా. సో వీళ్ళ ఇంట్లో మాత్రం బ్రీడ్ కుక్కలు, లేదంటే జర్మన్ షెపర్డ్లు, అయ్యేయో కుక్కలు, బ్రీడ్ డాగ్స్ ఉంటాయి. మరి వీళ్ళు స్ట్రే డాగ్స్ని చక్కగా స్టెరిలైజేషన్ గవర్నమెంట్తో చేయించుకొని, వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత వాటికి అన్ని ట్రైనింగ్ ఇచ్చి మీరు తీసుకోండి, ఇంట్లో పెంచుకోండి. వీళ్ళకి ఏంటంటే పూర్ పీపుల్ యొక్క బాధలు తెలియవు. ఏంటంటే వీళ్ళు మించుమించు ఒక్కొక్కరికి నెలకి 6 డిజిటల్ శాలరీ, అంటే 6 డిజిట్ శాలరీ, లక్షల పైగా వస్తుంది. కాబట్టి కూలికి మొగుడు పిల్లలు ఇద్దరు వెళ్తే కానీ పూట గడవని ఇల్లు 90% ఇండియాలో ఉన్నారు. 100 రూపాయలు రోజుకు 100 రూపాయలు ప్రశాంత్ కిషోర్ మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, రోజుకు 100 రూపాయలు సంపాదించే దానికి కష్టపడ్డ వాళ్ళు కూడా ఇంచుమించు 60-70% ఇండియాలో ఉన్నారని. సో వాళ్ళు ఏం చేస్తారంటే మొగుడు పిల్లలు ఇద్దరు ఒక కన్స్ట్రక్షన్ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఎక్కడన్నా పిల్లలు కట్టే చోటుని కానీ, లేదంటే అపార్ట్మెంట్ కట్టే చోటుని కానీ, మొగుడు పిల్లలు ఫ్యామిలీలో అందరూ కూడా పనుల్లోకి వస్తారు. ఎందుకు? అంత పనుల్లోకి వస్తే కానీ వాళ్ళ పూట గడవని స్థితి. వాళ్ళ పిల్లల్ని పాపం అక్కడక్కడే పెడతారు. చిన్న నెలల పిల్లలైనా, లేదంటే నెలల పిల్లల్ని వేసుకొని వస్తారు, లేదంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలైనా అక్కడక్కడే పెడతారు. స్ట్రే డాగ్స్ అక్కడక్కడే తిరుగుతుంటాయి, అవేమో వీటి మీద అటాక్ చేస్తుంటాయి. మరి ఈ యొక్క తతంగాన్ని ఆపేది ఎవరు? గవర్నమెంటే ఆపాలి. ఒకటి కన్స్ట్రక్షన్ జరిగే చోటన ఆ కన్స్ట్రక్షన్ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిల్డ్రన్ అదే క్రచ్ లాంటిది ఒకటి పెట్టాలి. అక్కడ ఒక వ్యక్తిని పెట్టి ఏవి ఇలాంటి లోపల రానికుండా ఇలాంటివి చేసి గవర్నమెంట్ ఇలాంటివి చేయాలి. లేదా అంటే స్ట్రే డాగ్స్ అనేది తీసుకెళ్ళి సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పినట్టు తీసుకెళ్ళి మొత్తం అన్నీ ఒక ఓపెన్ ప్లేస్లో పెట్టాలి. సుప్రీంకోర్టు జడ్జి ఏమి వీటిని చంపేయాలని చెప్పలే. ఇప్పుడు పాములు పట్టుకుంటారు, పాములు పట్టిన పాములు ఏమని చంపేస్తారు, లేదు తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు. ఇది అంతే, తీసుకెళ్ళి వేరే చోటన అడవుల్లోనూ ఓపెన్ ప్లేస్లో వదిలేయమంటున్నారు. ఎందుకంటే మనిషిని మనిషి మీద అటాక్ చేసి ఏదన్నా సరే క్రూయల్ యానిమల్స్లోకి వస్తాయి, సాధు జంతువుల్లోకి రావు. గోటు, కవ్వు, ఈ బఫెలో వీటిలాగా. సో
ఇది నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను. ఇదే కన్స్ట్రక్షన్ జరిగే చోట ముగ్గురు పిల్లలు పాపం వాళ్ళ పిల్లలు అక్కడే ఉయ్యాలకి చిన్న ఉయ్యాలు ఏలాడదీసి అక్కడే అలా ఊపుతూ ఉంటారు, ఏదో పాలు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు, ఇంకా అలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటారు. ఎంతసేపు ప్రతి సెకండ్ అయితే చూసుకోలేరు కదా, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కదా. ప్రతి సెకండ్ చూసుకుంటే బిల్డర్ ఒప్పుకుంటాడా, ఇంకెందుకు పనిలోకి రావడం అంటాడు. ఈ ఈ కష్టాలన్నీ తెలియవు ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకి చక్కగా ఇంట్లో 3 పూట్ల అన్నం ఉంటుంది, వారానికి 2 సినిమాలకి వెళ్తారు, నెలకు విహారయాత్రలకు వెళ్తారు. ఇలాంటి వాళ్ళు ఎవరికి ఈ పడే కష్టాలు ఏమీ తెలియదు అన్నమాట. ఫైనల్గా చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు నిర్ణయం అయితే నిజంగా పేద ప్రజలకి, మిడిల్ క్లాస్ ప్రజలకి, రోడ్ సైడ్ నివసించే ప్రజలకి, లేదంటే రోడ్ సైడ్ చాలామంది అక్కడే పడుకుంటారు పాపం. రోడ్ సైడ్ వాళ్ళ పిల్లలు కూడా అక్కడే పడుకుంటారు. ఎన్ని ఇళ్ళు చూడలేదు నేను ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, మొత్తం ఇండియా మొత్తం ఎన్ని మీరు చూడండి ఎన్ని ఇళ్ళు ఎలా రోడ్ సైడ్ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉంటారు కదా పాపం, అక్కడే తిరుగుతుంటారు కదా. మరి వాటి మీద అటాక్ చేస్తాయి కదా. ఇప్పుడు మీ పిల్లల్ని అలా వదులుతారా మీరు? అలాగే రోడ్ల మీద అదే స్ట్రే డాగ్స్తో పాటు వదలరు కదా. ఎందుకు? మీ పిల్లలు మీకు ఇష్టం, అలాగే వాళ్ళ పిల్లలు వాళ్ళకి ముద్దు. ఇప్పుడు మనకి ఎంత డబ్బున్నా ఎంత డబ్బు లేకపోయినా అమ్మే కొడుకే, లేదంటే అమ్మే కూతురే, పిల్లలే. ఇప్పుడు మీరు బాగా డబ్బు ఉందని చెప్పి మీకు ఒక ప్రేమని వాళ్ళకి ఒక ప్రేమ, తక్కువ డబ్బు ఉందని వాళ్ళు తక్కువ ప్రేమ ఏమి ఉండదు కదా. వాళ్ళు సంరక్షించుకోవాలని చూస్తారు. దానికి ఈ స్ట్రే డాగ్స్ అని చాలా అడ్డంగా మారిని, చాలా సమస్యగా మారేవాళ్ళు. మీకు సమస్య కాకపోవచ్చు, మీకు ప్రేమ వాళ్ళకి సమస్య. ఇప్పుడు డబ్బు ఉన్నవాడికి ఒకటి ఉండొచ్చు, డబ్బు లేనివాడికి ఇంకోటి ఉండొచ్చు. ఫైనల్గా ఇది ఈ సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైతే స్టెరిలైజేషన్ చేసి దానికి వ్యాక్సినేషన్ వేసి ఓపెన్ ప్లేస్లో పెట్టాలనే నిర్ణయం అయితే నేను స్వాగతిస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళందరూ చెప్పిన మాటలు అయితే చాలా కరెక్ట్. నేను వీళ్ళని కూడా తప్పు పట్టట్లేదు, డాగ్ ప్రొటెస్టెంట్స్ని. మీరు ప్రొటెస్ట్ చేసినంత మాత్రాన మీకు దాని మీద ఉన్న ప్రేమ చెప్పినట్టు కదా. ఇప్పుడు మదర్స్ డే రోజున ఐ లవ్ యూ మై మామ్ అని మెసేజ్ పెట్టి కేక్ కోయిస్తే నీకు ప్రేమ ఉన్నట్టు కాదు. నీ మదర్ కోసం నువ్వు దగ్గరుండి చూసుకుంటున్నావా, టైంకి ట్యాబ్లెట్లు వేసావా, లేదంటే అన్నం పెట్టావా అనేది, లేదంటే నెల ఇంత పంపి అన్న చూసుకుంటున్నావా, హెల్త్ బాగా చూసుకుంటున్నావా అనేది ఇది. అంతేగాని ఏమీ చూపించుకోకుండా సంవత్సరానికి ఒకసారి హ్యాపీ బర్త్డే అమ్మ, లేదంటే హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పి కేక్ కోయిస్తే ప్రేమ ఉన్నట్టు కాదు కదా. అలాగే మీరు డాగ్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు చూడండి, మీరు వాటిని కాపాడాలని ప్రొటెస్ట్ చేస్తే మీకు వాటి మీద ప్రేమ ఉన్నట్టు కాదు. వాటిని మీ స్తోమత ప్రకారం ఇంటికి తెచ్చుకొని మీ అడాప్ట్ చేసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని పెంచుకుంటే మీకు వాటి మీద ప్రేమ ఉందని అనుకుంటారు జనాలు కూడా. సో అంత ప్రాబ్లం సాల్వ్. ఇంకా మీకు అనుకున్నట్టు కుక్కలు సంరక్షించబడతాయి. పూర్ పీపుల్ కూడా, లేదంటే రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు, లేదంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి.